ఈ వీడియో చిన్న పిల్లలకు హానికారం. దయచేసి పిల్లలు చూడకండి, చూడనివ్వకండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికి అడ్వాన్స్ హ్యాపీ గణేష్ పండుగ. ఇక ఈ ఎపిసోడ్ లా మన గుంపంగాలు చందాడుతారు, గణేష్ బుక్ చేస్తారు. ఆ మధ్యలో జరిగే సన్నివేశాలే ఫన్నీగా కామెడీగా ఉంటది. చూసి ఎంజాయ్ చేయండి. చలో ఇక మన గుంపం వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక చెప్పురాతుగా గుద్దా మూసుకొని అడ్డకాడికి రా. టైం 5 అవుతుంది 6 అవుతుందని నగరాలు దెంగొద్దు. అసలే చందా కలెక్షన్ అంటేనే చాలా హెడ్ఏక్ పని. పిత్తుగాని కొట్టుగాని తీసుకొని వచ్చేసాయి. చెప్పులేతగా ఎవరెవరి తనపై ఎట్టెట్ట వసూలు చేద్దాం. ఈ ఇయర్ గణేష్ రేట్లు పెరిగిపోయినాయి, బ్యాండ్ రేట్లు పెరిగిపోయినాయి, పందిరి రేట్లు పెరిగిపోయినాయి, లారీ రేట్లు పెరిగిపోయినాయి, డెకరేషన్ రేట్లు పెరిగిపోయినాయి. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే ఇంటికి ఒక చందా కాదు, అంకుల్ కి చందా అడగాలి, ఆంటీ కూడా చందా అడగాలి. ఒకవేళ అలా పిల్లలు పనిచేసారు అనుకో, ఆడతాం గిట్ట చందా అడగాలి. అదే స్కీమ్. అవురా, మస్తు రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 20,000కు తెచ్చే గణేష్ ఇప్పుడు 1,00,000 రూపాయలు వలుకుతుంది. గట్లయితే ప్రతి ఒక్కరి తల చందా అడగాల్సిందే. చలో ఇక బుక్ పట్టుకోవాలి, చందా వసూలు చేయాలి. ఓ అతుగాను వా, తెలుసు నువ్వు వస్తావని. అందుకే నీకోసం చందా పసలు రెడీ పెట్టినా. అది సరే గాని ఇంట్లో ఎంతమంది ఉంటారు? 4 ఉంటాం. పిల్లలు స్కూల్ పోతారా, జాబ్ చేస్తారా? జాబులు చేస్తారు. అయితే 4 ఉన్నారు కాబట్టి మీ ఇంట్లో మీ చందా 4,000. 4 ఉంటే 4,000 ఇవ్వాలనా? ఇది ఎక్కడి రూల్? ఇది ఆతుగాన్ రూల్. ఈ సంవత్సరం నుంచే ఫాలో కావాలి. గుద్ద మూసుకొని 4,000. అరే ఆతుగా మొడ్డగా, చందా అంటే ఇంటికి ఒక్కరే ఇస్తారు బే, ఫ్యామిలీ మొత్తం ఇయ్యరు. అంకుల్ జర్రాన శరం ఉందా నీకు అసలు? నువ్వు సంపాదిస్తున్నావు, నీ భార్య సంపాదిస్తుంది, మీ పిల్లలు ఇట్లా సంపాదిస్తుర్రు. సో ఇప్పుడు రూల్ ఏంటంటే ఎవరెవరైతే సంపాదిస్తారో వాళ్ళ చందా ఇయ్యాలి. అరే అది కాదు రాతగా, ఇగో మీ పేర్ల మీద 4,000 చందా రాసిన, 2 రోజులు వచ్చి వసూలు చేసుకుంటే రెడీ పెట్టుకో పైసలు. A few moments later. అరే అతుగా మన బస్సు మస్తు మొండికేస్తుర్రా, చందా అయినకి ఏడుస్తుంటారు. ఏడ్చేటోళ్ళు ఏడుస్తారా అబ్బాయి. వాళ్ళు ఏడిచినా నవ్వినా ఏం చేసినా వసూలు చేయడం మన పని. అలాగే పంచాయత్ జామ్లా మన బస్సులో ఎవరెవరు పంచాయత్లో మనకు తెలుసు. వాళ్ళందరి పేరు మీద ఒక్కొక్క లచీద్ లాచి వాళ్ళ ఇంట్లో ఇచ్చేద్దాం. అవురా, ఫస్ట్ రాసేయాలి, ఖాళీవే రసీదు ఇవ్వాలి అంతే. తర్వాత వాళ్ళే గుద్ద తెగించుకొని ఇస్తారు. ఇవ్వకపోతే వదలొద్దు. యావండి, మన ఇంట్లో 4 రసీదులు వచ్చినాయండి చందా కోసము. అన్ని అతువాల గ్యాంగ్ నుంచి వచ్చినాయి. 4 రసీదులా? ఉండు, ఇప్పుడు అతను ఫోన్ చేస్తావు. అంకుల్ నమస్తే అంకుల్, చెప్పండి అంకుల్. అరే బాడుకో, 4 రసీదులు ఇచ్చిన ఎదురా. ఈ సంవత్సరం నుంచి కొత్త రూల్ అంకుల్. ఎవరింట్లో ఎంతమంది సంపాదిస్తే అందరు 1000 ఇయ్యాలన్నమాట. మీ ఇంట్లో 4 సంపాదిస్తారు కాబట్టి 4 రసీదులు 4,000. 2 రోజులు వచ్చి కలెక్ట్ చేసుకుంటే రెడీ పెట్టుకుని పైసలు. గుద్దవలసిందారా, నీ ఇష్టం వచ్చినట్టు వసూలు చేయడానికి 1000 ఇస్తాం అంతే. నీ జీతం ఎంత అంకుల్? నా జీతమా? నేను ఎందుకు చెప్పాలా? చెప్పు అంకుల్, కరెక్ట్ చెప్పు, అబద్ధం చెప్పకు, దేవుడు చూసుకుంటాడు. 70,000. మీ పెద్ద కొడుకు జీతం ఎంత? 1,00,000. చిన్న కొడుకు 1,20,000. మీ బిడ్డేది? ఆమె గిట్ల 80,000 సంపాదిస్తుంది. మళ్ళీ 1,000 లక్షలు సంపాదించి మనిషికి 1,000 రూపాయలు ఇటు వస్తారేనా అంకుల్? అరే అతుగా ఇంకేదైనా ప్లాన్ చేద్దాంరా, ఇది చాలా కష్టంగా ఉంది. ఇంకేదైనా ప్లాన్ అంటే మనం పెట్టే గలీలకెళ్ళి ఏదైనా కారు పోవాలంటే మనకెంతో అంత చందా అయ్యాలి, అంటే టోల్ ట్యాక్స్ లెక్క. అరే బాడుకో, అట్లా చేస్తే కంప్లైంట్ చేసి బొక్కలేస్తారు. ఇంకేదైనా ఐడియా చెప్పు. అరే నీకు జనాల మైండ్ సెట్ అర్థమైతే లేదురా. ఈ రోజుల్లో కంప్లైంట్ ఇచ్చేట టైం ఇవ్వనికి ఉండదు. నువ్వు ఒకసారి గేట్ అయితే వేసి పెట్టు, చందా అయితే వసూలు చేయి. ఎవడైనా కంప్లైంట్ చేసిండు నాకు, అప్పుడప్పుడే తీసి పడేద్దాం. మొద్దబి జల్గం. అరే కొజ్జనా కొడుక, రోడ్డు మీద ఏంట్రా బ్లాకు? తీసి పక్కన పడదే. నువ్వు మా లోడ్లకి వెళ్ళి పోవాలంటే చందా అయ్యాలి, అప్పులు వదులుతాం. లేకపోతే 1000 లూట్లకి వెళ్ళిపో. ఇదేం గుద్దాల్దాంరా? సరే చెప్పు, ఎంత ఇవ్వాలి చందా? 100 రూపాయలు. ఏమిరా పిత్తు, జనాలు గణేష్ టోల్ ఇస్తురా లేదా? అలా ఇచ్చులులా మినిమం 100 రూపాయలు తీసుకుంటున్నావు ఒక్కొక్కరి దగ్గర. వెరీ గుడ్, అట్లనే కంటిన్యూ చేయి. సాయంత్రం దాకా ఒక 50,000 దాకా కలెక్ట్ చేసుకో. అరే అతగా పిత్తుగాడంటే టోల్లో కలెక్ట్ చేస్తుండో, మరి మేమేం చేయాలరా? నువ్వు అవలేగాడు కలిసి మన చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అన్ని గుద్దబలిసిన ఇంట్లోకి పోయి చందాలు రాసుకొని రండి. చెప్పు బాబు, ఏం కావాలి? చందా, గణేశన్ చందా. విడబెడుతురు గణేశుణ్ణి పక్క బస్సు ప్రగతి నగర్ లో పెడుతున్నాం. అరే సుల్లిగా, పక్క బస్సులో పెడితే ఇక్కడ వచ్చి వసూలు చేస్తున్నావు ఎదురా? ఇయ్యా పో. నీదేం బిజినెస్ అంకుల్? చీరల షోరూమ్ ఉంది. మళ్ళీ మీ షాప్ లో చీరలు కలిపి బస్సులకి అమ్ముకో, వేరే వాళ్ళ ఎందుకు అమ్ముతున్నావు? ఇది బి అంతే. గణేశుడు ఎడబెడుతున్నామని ఇంపార్టెంట్ కాదు, పెడుతున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. అరే హౌలే, పక్కింటోడు కరెంటు వాడితే అని బిల్లు నేను కట్టినట్టుంది. మా బస్సులో కూడా వస్తారు, మేము వాళ్ళకేచుకుంటాం. సరే మళ్ళా నీ షాప్ కి బయట రానియం. నీ గిరాకీని మొత్తం ముడ్డ ఉడిపేస్తాం. అప్పుడు చీరలు అమ్మకు, నువ్వే కట్టుకో. నీకు శాతం అనేది చేసుకోపో. నీలాంటి మొడ్డగాలతో నేను అసలు భయపడా.
A few moments later. అరే హౌలే ఇప్పుడు ఏం చేద్దాం రా? వీళ్ళు ఇచ్చేటట్టు లేరురా. వాళ్ళే వచ్చి ఇచ్చేటట్టు చేయాలరా, అదే కదా ప్లాన్. అట్టట్లా చేస్తారా? నువ్వు ఖాళీ చూడరా, నేనేం చేస్తాను. హలో, మీకు ఒక ముఖ్యమైన సమాచారం ఇవన్నీకే ఫోన్ చేసిన. ఏంటో ముఖ్యమైన సమాచారం? మీ ఆయన చీరల బిజినెస్ చేస్తున్నారని తెలుసు గాని చీరలు ఇప్పే బిజినెస్ ఇట్లా చేస్తాడని మీకు తెలియదు. చీరలు ఇప్పే బిజినెసా అంటే? నువ్వు ఇంత అమాయకంగా ఉన్నావు కాబట్టి మీ ఆయన ఎంజాయ్ చేస్తుండు. చీర ఇప్పే బిజినెస్ అంటే షాప్కి వచ్చిన ఆంటీలని పటాంచి అలా నంబర్లు తీసుకొని రూమ్కి పోయి షార్ట్ వేస్తాడన్నమాట. షార్ట్ వేయాలంటే చీర ఇప్పాలే కదా. అరే సొల్లిగా, నీలాంటి గొట్టంగాడు ఫోన్ చేసి ఏదో ఒకటి సుత్తి చెప్తే నమ్మనికి నేను అంత ఎర్రదాన్ని కాదు. సరే, నేను చెప్పేది నమ్మకు. పోయి ఒకసారి మీ ఆయన ఫోన్లో సెకండ్ వాట్సాప్ ఉంటది, అది ఓపెన్ చేసి చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది. అరే ఏంట్రా ఇట్లా పుల్ల పెట్టినావు? ఇప్పుడు చూడరా, ఆయనకి ఫోన్ చేస్తా. హలో, ఇప్పుడు నీ పిల్ల వచ్చి నీ ఫోన్ చెక్ చేస్తుంది, మొడ్డ ఉడుస్తావు నువ్వు ఇక. ఎవడ్రా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? అరే సుల్లిగా, నేను చెప్పింది నువ్వు. నీ పిల్ల వచ్చే లోపు నేను చెప్పినట్టు చేయి, లేకపోతే మొడ్డ ఉడుస్తావు. ఏవండి, తలుపు తీయండి, మీతో కొంచెం మాట్లాడాలి. అగో నీ పిల్ల వచ్చినట్టుంది, నువ్వు గనక తలుపు తెరిచావా మటాష్. అరే ఏం చెప్పినవరా నా పిల్లంకి? నీ భాగవతం మొత్తం చెప్పినా, ఇప్పుడు వచ్చి నీ ఫోన్ చెక్ చేస్తుంది, నేను మొడ్డ విడిపేస్తుంది. మరి ఎందుకు ఇరికిచ్చినవరా? మంచి మర్యాదగా చంద అడిగితే ఇయ్య అంటావు, ఏం చేసుకుంటావు చేసుకోబో అంటావు. చూడు, పెద్ద కార్యమే చేసిన. అరే మరి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి చెందాడుతారు ఎవడైనా? బ్లాక్ మెయిలో, వైట్ మెయిలో, జీమెయిలో అవన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది చంద అంతే. ఏవండి, తలుపు తీయండి, మీతో కొంచెం మాట్లాడాలి. అరే తొందరగా సొల్యూషన్ చెప్పరా, లేకపోతే మొడ్డ గుడుస్తావు. ఫస్ట్ నా అకౌంట్కి 5,000 చంద పంపు, ఆ తర్వాత సొల్యూషన్ చెప్తా. సరే ఎప్పుడో పంపిస్తున్నా. వచ్చినాయా? వచ్చినాయి. ఏం చేయాలి చెప్పురా? సింపుల్ గా సెకండ్ నెంబర్ డిలీట్ చేసి పడదాం, అయిపోయి. ఏవండి, అప్పటిసారి తలుపు కొడుతుంటే తీయరని ఏం చేస్తారు? ఎవరితో కొట్టించుకుంటారు? బాత్రూమ్ లో కూర్చొని ఎరుగుతున్నా, గా టైంలో వచ్చేట్లా తెలవాలి తరపు. ఇంతకు విషయం ఏంది? మీ మీద నాకు అనుమానం ఉంది, మీ ఫోన్ చెక్ చేయాలి. ఇటు ఇవ్వండి. అనుమానమా? ఇగో తీసుకో, చెక్ చేసుకో. ఏమైనా దొరికిందో? ఏం దొరకలే అండి. ఎవడో సుల్లిగాడు మీ గురించి బ్యాడ్ గా చెప్తే అనుమానించి వచ్చి చెక్ చేసిన అంతే. మన కాపురంలో నిప్పులు పోయినకే చాలా మంది ఉంటారు, మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. కానీ సుల్లిగాడు నా గుద్ద మాత్రం దెంగిడ్రా పోయి. అరే అతగా ఏంద్రా ఇది? ఒక్కొక్క ఇంటికి 4 చందాలు 5 చందాలు రాసినావు. ఈ బస్తీలో పనిచేసే ప్రతి ఓడు నాకు చంద అయ్యాలి, అది రూల్. నకరాలు దెంగి ఇయ్యం పీకమన్నారు అనుకోర్రి, మీ సీక్రెట్లు నా తానున్నాయి, అందరి బండారాలు బయట పెడతా. మరి ఇట్లా బ్లాక్ మెయిల్ చేస్తాడు ఎవడైనా? చేస్తాం రా బాయ్, బరాబర్ చేస్తాం. మర్యాద అడిగినప్పుడు ఇచ్చినప్పుడు గిట్లనే చేస్తాం మళ్ళా. అరే అది కాదురా, ఎప్పుడన్నా ఇంత స్ట్రీట్ ఎందుకు చేస్తున్నావు ఈసారి? ప్రతి సంవత్సరం 1000 కదా ఇస్తాం. రేట్లు పెరిగినాయి, ప్రతి దాంట్లో రేట్లు పెరిగినాయి, అందుకే ఇంత స్ట్రీట్ చేస్తున్నాం. A few moments later. అరే అతిగా మస్తు కలెక్షన్స్ అయినాయిరా, ఇప్పుడు పోయి గణేష్ బుక్ చేద్దాం పా. అన్నా నమస్తే, మంచి గణేష్ చూపి అన్న, కమ్సే కమ్ 12 ఫీట్ ఉండాలి. 12 ఫీట్ 1,20,000 దో. 1,20,000 ఏం బ్రో? పోయిన సంవత్సరం 60,000కి ఇచ్చి ఇప్పుడు 1,20,000 అంటావు? అయితే పోయిన సంవత్సరం పోయి కొను, ఈ సంవత్సరం అయితే ఇదే రేట్. లేనైతే లేవు, నాతో జావ్. ఏమ్రా నీ గుద్దలు అంత బాబు ఉంది? అమ్మ నీకున్నావా, ఇల్లు దగ్గర నీకున్నావా? అరే మేరా టైం వేస్ట్ నకో కరో రే భాయ్, जेब में 4 आना नहीं रहता, आ जाते गणेशा खरीदने. పో గిరాకొచ్చే టైం అయింది పో. అరే అసలు ఏమనుకుంటున్నారో నువ్వు మమ్మల్ని అంత చిబ్బు చేసి మాట్లాడుతున్నావు? అరే సుధీర్, కాంతాకాయ పెయింటింగ్ జల్దీ జల్దీ కరో, గిరాకొచ్చే టైం అయింది. అరే నేను నీతోనే మాట్లాడుతున్నారా? అరే పవన్, పెయింట్ కా డబ్బా లావులా లాయా? అరే సుల్లిగా నేను నీతో మాట్లాడుతున్నా బే, నాతో మాట్లాడు. అరే నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? ఇంకా దెంగేలే. పో పని చేసుకొని పో. అరే అతిగా ఇంక అర్థమైపోయిందిరా, మనం ఇంతనా కొనామని. 12 ఫీట్ గణేష్ అయితే అస్సలే కొనామని కూడా తెలిసిపోయింది దానికి. సర్రా ఈడి కాకపోతే వీరంతానే పోదాం, ఇడు ఒక్కడే అమ్ముతుండా, మస్తున్నాయి ఆడ బయట. భయ్యా ఈ గణేష్ ఎంత? ఆల్రెడీ బుక్ అది. ఎంత తీసుకుర్రో ఏమో. 1,50,000. ఇది 1,50,000. ఓకే అన్న, సూపర్ అదన్నా. వామో ఏంద్రా ఇది, గిట్లా ఉన్నాయి రేట్లు. అన్న ఈ గణేష్ ఎంత అన్న? 1,20,000. 1,20,000? తమ్ముడు అడగనీకి వచ్చినావా కొన్నికి వచ్చినావా? కొన్నికైనా వచ్చినా అన్న. నీ బడ్జెట్ ఎంత? 60,000. 6 ఫీట్ల గణేష్ వస్తుంది, తీసుకొని పో. అలే అతుగా ఇక్కడ కాదు కానీ దూల్పేట్ పోదాం పద. అన్నా ఈ గణేష్ ఎంత అన్న? కొంటావా నువ్వు? ఉందా అంత దమ్మ? అరేమన్నా అట్లా మాట్లాడతావు? ఫస్ట్ రేట్ ఎంతన్నా చెప్పు. 1,00,000 రూపాయలు. మా 1,00,000నా? ముందే అడిగినా కొనగలుగుతావా అని.
నీకు ఈ గణేష్ కావాలంటే ఇప్పుడు 50,000 ఇచ్చి బుక్ చేసుకో, మళ్ళా రేపు వచ్చిరే వరకు ఉండదు. చందనేమో 40,000 కలెక్ట్ అయింది. మేము 10,000 వేసుకున్నా 40,000 అంటే 80,000 అవుతాయి. ఇంకా 20,000 తక్కువ పడుతున్నాయి. ఎట్లా చేద్దాం అబ్బా? అరే అతుగా ఓ పంజేరా, గణేష్ ఇప్పుడు బుక్ చేసాయి, మిగతా బ్యాలెన్స్ 20,000 చందా వసూలు చేసి కలెక్ట్ చేద్దాం. అవురా బాయ్, ఇప్పుడు బస్సులు ఎవ్వని వదిలేదేలే, ఒక్కొక్కటి వంగబెట్టి మరి వసూలు చేద్దాం. A few moments later. అరే అతుగా నువ్వా? రేపిసపో. రేపు మాపు అవన్నీ ఏం లేవుగా, ఇప్పుడే కావాలి. ఏమ్రా రుబాబ్ దింగుతున్నావు? ఉన్నప్పుడు ఇస్తాం, ఎప్పుడు పడితే ఇప్పుడు ఎందుకు ఇవ్వాలి? సరే ఇయ్యకు, మళ్ళా రాంగుడా నీ దగ్గర అడగనీకే. మేమేం బిచ్చపోలం కాదు, గణేష్ బుక్ చేయడానికి తక్కువ పడుతున్నాయి కాబట్టి వసూలు చేస్తున్నాం. ఇయ్యా పీకా తర్వాత ఇస్తా అంటే ఏం ఇయ్యకు, నీతో మాకు పని పడదా? అప్పుడు చూపిస్తాం మేము ఏందో. హలో అన్న నమస్తే, నేను అత్తుగాన్ని. అత్తుగానివా? ఏ అత్తుగానివి? అరేమన్నా నా పేరు కూడా గుర్తుపట్టావాను? మన గణేష్ యూత్ అసోసియేషన్ అతుగాన్ని. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉండే కాబట్టి చందా ఇచ్చిన, ఈసారి ఏం లేవు కదా. అయితే 20,000 అయితే ఇయ్యను గానీ 2,000 ఇస్తా. 2,000? అవు, కావాలంటే వచ్చి కలెక్ట్ చేసుకోవద్దంటే దెంగి. అరే ఏమంటాడు లీడర్ గాడు? లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 20,000 ఇచ్చిన, ఇప్పుడు ఏం లేవు కదా దెంగి అంటాడు. అంతేరా, అవసరం ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడు ఎవడైనా, తర్వాత దెంగి అంటాడు. అంటారు ఇక నాకు తిక్క దెంగితే ఇలా గుద్దరు ఎట్లా గుణపం తీసుకోనో చూసుకోమలా. గుణపం తర్వాత దించులా పచ్చు గణేష్ కొంచెం పైసలు అల్లని చేయాలి. ఇప్పటికిప్పుడు జనాలను అడిగితే ఎర్రా, మనమే ఏదో ఒకటి చేసి అరేంజ్ చేసుకోవాలి. ఇక మనం ఆల్రెడీ 10,000 వస్తున్నావు కదరా, ఇంకా ఎలాంటి ఎడికెళ్ళి వెళ్తాయి? సిటీలో మొత్తం ఇంటర్నెట్ వైర్లు కట్ చేసారు కదరా ఆ చేచిల్లో, గై మొత్తం కలెక్ట్ చేసుకొని పోయి అమ్మినామనుకో మస్తు పైసలు వస్తాయి. ఓకేనా, మరి అట్లనే చేద్దాం. ఇక గుణపంగాళ్ళు సిటీలో కట్ చేసి వాడదగిన వైర్లని కలెక్ట్ చేసి పోయి పాత సామాన్లకి అమ్మి మస్తు పైసలు కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మన తాన గణేష్కే కాదు, గణేష్ ఆగమంతి అని కూడా పైసలు వచ్చినాయి. అందుకే అంటారు, దేవుని కార్యం చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా దేవుడే తొలగిచ్చేస్తాడని. కానీ నాకు ఒక విషయం క్లియర్ గా అర్థమైందిరా, గణేష్ పెట్టాలంటే చందా మీద అస్సలు భరోసా పెట్టుకోవద్దు, ఆధారపడద్దు. మాక్సిమం మనమే అరేంజ్ చేసుకోవాలి. చందా అనేది లాస్ట్ ఆప్షన్ లో పెట్టుకోవాలి. అప్పుడు ఎవరితోనో పోయి అడిగే అవసరమే ఉండదు. చలే పోయిగా గణేష్ బుక్ చేద్దాం, అట్లనే పెద్ద లాలిగిట్లా బుక్ చేద్దాం. అరే ఓ కాకా ఎడు నువ్వు? మళ్ళీ నువ్వా? ఎందుకు వచ్చినావురా? అరే మా ఇక్కడే గిరాకు వస్తే 2 సార్లు అనాలి కానీ ఎందుకు వచ్చినా అడగొద్దు, గుద్ద చీరేస్తాం. లేకపోతే నీలాంటి వాళ్ళు మస్తు మంది వస్తారు, అడిగి పోతారు కానీ కొనరు. కొనేటోళ్ళు వేరే ఉంటారు బే. కొన్నా కొనకపోయినా ఎవరు టైంపాస్ కి రాడు, కొందామని వస్తాడు. కాకపోతే బడ్జెట్ తక్కువ ఉంటే మూసుకొని వెళ్ళిపోతాడు. దానికి నువ్వు పట్టుకొని మీకు కొనే అవకాశం లేదు, కొనేటోళ్ళు వేరే ఉంటారని చీప్గా మాట్లాడినావు అనుకో చీరేస్తాం బిడ్డ. అంత తీటుంటే కొనరా మళ్ళా. కొన్నికనే వచ్చినా బే, ఇగో 50,000 అడ్వాన్స్ తీసుకో, మిగతా 50,000 గణేష్ తీసుకునేటప్పుడు ఇస్తా. అరే పిత్తుగా, ఇంకా చందా ఎంత బ్యాలెన్స్ ఉందిరా వచ్చేది? ఇంకా 70,000 బ్యాలెన్స్ ఉందిలా. ఆ బ్యాలెన్స్ 70,000 ఎట్లా వసూలు చేస్తా అంటే ఒక రేంజ్ లో వసూలు చేస్తా. ప్లస్ గణేష్ ఆగమన్ కూడా ఉంటది, గణేష్ కూసబెట్టుడు కూడా ఉంటది. ఇది మొత్తం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఉంటది. గాయస్ బీ రెడీ, నెక్స్ట్ ఎపిసోడ్ లో మొత్తం దుమ్ము రేపేద్దాం. ఈ వీడియోకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ తో పాటు